ఇప్పుడు అమరావతి నిర్మాణం ఆగిపోద్ది అంటారా వీళ్ళు పెట్టిన ఇంకా మెయిల్స్ కారణంగా? అది అంటే ఏడీబీకి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అను వరల్డ్ బ్యాంక్ కి కంప్లైంట్ పెట్టారని చెప్పి ఈ నిన్న మొన్న ఈ వినిపిస్తుంది. ఓడతూపులకి మైలు పెడితే ఇవన్నీ అయ్యేదిగా చచ్చేది కాదండి. వాళ్ళు అంత గుడ్డోళ్ళు ఏం కాదు. ఇవన్నీ పెడుతున్నారు చేస్తున్నారు అన్నప్పుడు ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోవడం చేతకంతనం అంటే అవుతుంది. వాళ్ళు పెట్టిన మెయిల్స్ లో ఇది సుప్రీంకోర్టులో ఉంది రాజధాని అనేది. ఎక్కడ ఉందండి సుప్రీంకోర్టులో? ఎక్కడ ఉంది అసలు? సుప్రీంకోర్టులో మొన్నే క్లియర్ అయింది కదా, ఈ అమరావతి అని చెప్పి వాళ్ళు నోటిఫై చేశారు కదా అంటే కేంద్రం ఈయన వాళ్ళు. 3 రాజధానులు అన్నప్పుడు ఈ బిల్లు ఉపసంహరించుకున్నాడు కదా. అవును. ఉపసంహరించుకున్నప్పుడు హైకోర్టు ఏమి ఇచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిఆర్డిఏ రూల్ ప్రకారమే కట్టించి ఇవ్వాలి అని చెప్పి అన్నారు. అవును. దాన్ని సవాల్ చేస్తూ అక్కడికి వెళ్ళాడు ఆయన అప్పట్లో గవర్నమెంట్. అవును. ఇప్పుడు అది పెండింగ్ లో ఉంది. అది గవర్నమెంట్ విత్డ్రా చేసుకోవచ్చు. గవర్నమెంటే కదా వెళ్ళింది. అవును. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు కదా, వైసీపీ వెళ్ళలేదు కదా. అట్ ఎనీ టైం గవర్నమెంట్ కానీ విత్డ్రా దట్ ప్లీ. దాంట్లో పెద్ద కొంపలంటే ఆ కేసు వచ్చిన రోజు పిటిషన్ వేస్తారు, మేము విత్డ్రా చేసుకున్నాము, మేము వదులుకున్నామని అంటారు. ప్రభుత్వమే కదా, దానికేమో అడ్డంకులు ఏమి లేవు కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో ఉంది. మేము రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తాం, మాది 3 రాజ్యాల స్టాండ్ మాది, మీరు పెట్టుబడులు పెట్టద్దు అనేది వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పెట్టేటప్పుడు వాళ్ళ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారండి. వాళ్ళు తీసుకొచ్చి గుమ్మరించరు కదా. ఇక్కడ వాళ్ళకంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి కదా. ఈ పనికి మాలినాళ్ళు పోరంబోకులాళ్ళు మెయిల్ పెట్టినో ట్వీట్లు చేసినంత మాత్రాన వాళ్ళు ఏం భయపడిపోయి చేసేదేం కాదు కదా. మరి ఎన్ని మరి మోడీ గారు అమిత్ షా గారు కూడా ఆలోచించుకోవాలి. మరి ఎక్కడికి వెళ్తున్నాం, ఏమవుతుంది, వాళ్ళకి ఎంత నష్టం జరగబోతుందని. అది చంద్రబాబు గారు కూడా ఆలోచించుకోవాలి. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు ఎలా ఇస్తారు, మీరు ఇచ్చిన డబ్బులకి మళ్ళీ ఎలా రాబట్టుకుంటారు, ఆల్రెడీ రాబోయే ఆదాయాన్ని కూడా మేము అప్పులు తీసుకొచ్చుకున్నాం కదా, రాష్ట్ర పరిస్థితి మీరు పరిశీలించుకుని ఎట్టిస్తారని అంటారు. వీడెవడు మాట్లాడటానికి అసలు? వీడికి ఏం హక్కు ఉందని? రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. వీళ్ళు ఏదో ఇచ్చుంటారు, గ్యారంటీస్ ఇస్తేనే కదా వాళ్ళు చేసేది. ఏమి ఇచ్చారనేది మనకు తెలియదండి. వాడు ఏదో ట్వీట్ చేసి పోరంబోక ట్వీట్ చేసినంత మాత్రాన, మెయిల్ పెట్టినంత మాత్రాన ఏం ఆగదండి. అట్టయితే రోజు దిక్కుమొక్కు లేని దివాణం లేని అదవులందరూ రోజు 100 మెయిల్ పెడతా ఉంటారండి. లేదు దాని మీద రియాక్ట్ అయ్యేది మళ్ళీ సపరేట్ మళ్ళీ కమిటీని పంపించిందంట వరల్డ్ బ్యాంక్. మళ్ళీ చెక్కింగ్కి రీచెకింగ్ మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ టెండర్లో మళ్ళీ కొద్దిగా ఆగాల్సి వచ్చింది అనేది కదా. వాళ్ళు పిలిచినప్పుడు కొద్దిగా చిన్నపాటి పొరపాట్లు జరుగుతాయండి. అంతేగాని వీళ్ళు కూడా మసిపూసి మారేడుగా చేయరండి. వరల్డ్ బ్యాంక్ ఒకసారి ఫైల్ కనుక బ్యాడ్ అయితే రేపు పొద్దున్న రెప్యుటేషన్ పోతుందండి ఎవరైనా సరే. కాబట్టి 5 ఏళ్ళు రూలింగ్లో ఉండాలి, అటువంటి తప్పులు చేయరు. ఒకవేళ వాళ్ళు కమిటీ మళ్ళీ వెరిఫికేషన్కి ఇన్స్పెక్షన్కి వచ్చినా కూడా అన్నీ ట్రాన్స్పరెంట్గా చెబుతారు. దాంట్లో ఎటువంటి ఇది లేదు. అసలు ముందు ఈ కలుపు మొక్కలు తీయాలండి వీళ్ళు. ఇటువంటిది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అదే ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రము శని. అది విచిత్రమైన పరిణామం ఏంటంటే ఇప్పుడు అక్కడేమో బెంచ్ పెట్టాలనుకున్నారు హైకోర్టు, దాని మీద కూడా పిల్లు వేశారు. మాకు అవసరం లేదు, అక్కడ పెట్టాల్సిన అవసరం లేదని 2 లాయర్లు వేశారు. అమరావతి నిర్మాణం వద్దని అంటున్నారు. పోలవరం అది అక్కడేదో జరుగుతుంది, దానికి కూడా ఆపండి అని అంటారు. దాన్ని కూడా 41 అడుగులకి తగ్గించేసారు. 41 అడుగులు కుదించడం వలన గ్రావిటీ పోతుంది అనేది నిపుణులు చెబుతున్నారు. ఇక అది ఏమవుతుందో ఆంధ్ర రాష్ట్రం గురించి యువతకి బాధ్యత లేదు. అక్కడ యువత కనీసం ఎవడో కూడా రాష్ట్రం ఏమవుతుందని ఎవడో చదవటం లేదు, స్పందించడం లేదు. ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో లేదో కూడా తెలియట్లేదు. అసలు అక్కడ 124 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో ఏంటో కూడా తెలియదు. వాళ్ళ సంగతి ఎలాగైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ గారు లేదంటే మంత్రులు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈయన అడ్డుకోవటం వెనక ఏంటి అసలు ఉద్దేశం ఏం కనిపిస్తుంది? అరాచకం అండి. ఉద్దేశం ఏముంది? అరాచకం అంతే. వాళ్ళ భాష, వాళ్ళ భావజాలం, వాళ్ళ పద్ధతులు అంతా కూడా అరాచకమే. వాళ్ళు బుద్ధి ఉన్నాడు. ఆడు అనలేదండి ఒకడు శ్మశానం, అమరావతి శ్మశానం అని అన్నాడు కదా, ఎడారి అన్నాడు ఒకడు, శ్మశానం అన్నాడు ఒకడు. వాళ్ళు దౌర్భాగ్యులు. వాళ్ళ భాష భావజాలం అంతా అటువంటి వాళ్ళు. వాళ్ళు ఎంతసేపు నోరు తెరితే శ్మశానాల్లోనూ ఎడారులు అనే భాషే తప్పించి సస్యశ్యామలము, బంగారుమయము, బంగారు తెలంగాణ అన్నట్టు ఎట్లా అయితే ఒక ట్యాగ్ ఉంటుందో భావజాలాన్ని బట్టి భాష కూడా వస్తుందండి. ఇప్పుడు డెవలప్ అయితే మళ్ళీ ఉనికి కోల్పోతాము అనే యాంగిల్ ఏంటి? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు 9 కోస్తా జిల్లాల వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన ఇది ఒకటి ఉంది. విఘ్నత కలిగిన వాళ్ళు అందరూ కూడా, రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా, ఎప్పటికైనా కూడా వైఎస్ కుటుంబం అనేది క్యాన్సర్ లాంటిది ఆంధ్ర రాష్ట్రానికి. 9 కోస్తా జిల్లాలను సర్వనాశనం చేసేస్తుంది, చెరబడుతుంది. ఆ 9 జిల్లాల వాళ్ళు తెలుసుకుని ఆ 4 రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే ఇటువంటి ఫ్యాక్షన్ ఎలిమెంట్స్ని మాత్రం తొక్కినారలేకపోతే మాత్రం ఆంధ్ర రాష్ట్రం అనేది కుక్కలు చింపినేస్తారు. ఏదన్నా అవుతున్నాడు. అది భవిష్యత్తులో ఇంకా దాని గురించి ఎవడో కూడా మొహం కూడా చూడండి. అది ఆలోచించుకోవాల్సిన విద్యావంతులు,
హైదరాబాద్లో ఉండి ఇక్కడ స్థిరపడిపోయామనేవాళ్ళు కూడా కాకుండా అంత అటు కాకుండా మనదే బాధ్యత ఉంది, రాష్ట్రం బాగుండాలనే బాధ్యత ఇక్కడ వాళ్ళు కూడా గుర్తెరిగి ఏదో ఒక రకంగా అక్కడ ఒక కార్యాచరణ అనేది చేయకపోతే మాత్రం ఈ బ్యాచ్, ఈ లంపెన్ బ్యాచ్ని మనం ఒక అన్ని రకాలుగా రాజకీయంగా, సామాజికంగా, చట్టపరంగా అన్ని రకాలుగా కట్టడి చేయకపోతే మాత్రం ఆ ఆంధ్ర రాష్ట్రం అనేది పైకి రావడం అసంభవం అండి. అంటే కట్టడి చేయటం అంటే ఇప్పుడు ప్రధానంగా మీరు చూడండి, ఈ లంపెన్ శక్తులన్నీ కూడా చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప ఈ 4 జిల్లాల నుంచే ఉంటుంది ఈ వారు మాట్లాడటం, ఈ వికృతం అంతా కూడా. ఈ ఉత్తరాంధ్ర నుంచి మాట్లాడి పోరంబోకలు కొంతమంది ఉండారే, నోటికి ముడ్డికి తేడా లేని వాళ్ళు, వాళ్ళదేమీ లేదు, ఆవరగాళ్ళు వాళ్ళు. వాళ్ళు రేపు పొద్దున కాదనుకుంటే మళ్ళీ చంద్రబాబు గారు వెళ్ళిపోయి కాళ్ళు పట్టేస్తారు, బోర్లో పడిపోయి కాళ్ళు పట్టుకుంటాడు ఒకడు ఆల్రెడీ మొదలెట్టాడు, అప్పుడే బయటకు వచ్చేసి ఏదో రకంగా వస్తాను, జనసేనకు వచ్చి చేరతాను, నాకు దారి ఇవ్వమని చెప్పి ఇంకొకడు మొదలెట్టాడు. కాబట్టి ఉత్తరాంధ్ర నుంచి వచ్చేవాళ్ళు ఏదో అవకాశం కోసం వాడు మెప్పు పొందడం కోసం మాట్లాడినట్లే, కానీ వాళ్ళతో డేంజర్ ఏమి లేదు ఉత్తరాంధ్ర నుంచి వచ్చి మాట్లాడేవాళ్ళు. అసలు ఆంధ్ర తెలుగు జాతికి మొత్తానికి గత 70 సంవత్సరాలుగా జరుగుతున్న నష్టము, కీడు, చీడ మొత్తం అంతా కూడా రాయలసీమ నుంచి వచ్చిన నాయకుల ద్వారానే జరిగింది. అంటే అందరూ కాదు కదా, కొంతమంది ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళతో నేను అంటానికి లేదు. ఇప్పుడు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మీరు వైఎస్ ఫ్యామిలీ గురించి చెప్తున్నారు, 100% వైఎస్ ఫ్యామిలీయే. వాళ్ళ అనుచరులు ఏదో అంతే కదండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూడా అంత దుర్మార్గంగా ప్రవర్తించలా. ఇది పెట్టుబడులు వద్దు, చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఏమి పెట్టుబడులు వద్దు, రాష్ట్రం ఇదే ఎక్కడ అనలేదుగా. పెట్టుబడుల విషయంలో ఆయన చేయలేదు. హైదరాబాద్లో కూడా ఎక్కడ తప్పు చేయలేదుగా. రాజకీయాలు ఏమన్నా చేసుకోవచ్చు, కానీ చంద్రబాబు అభివృద్ధి చేస్తా అంటే అడ్డుకోలేదుగా ఎక్కడ. కొన్ని చంద్రబాబు చేసిన అభివృద్ధి మార్గాన్ని ఎక్కడ అతను అడ్డుకొని ఓఆర్ఆర్ను, విమానాశ్రయాన్ని అన్నింటినీ చేయలేదు కదా. అలైన్మెంట్లో కొద్ది గొప్ప మార్చుకుని ఏదో లాభం చేసుకున్నాడు, కానీ ఇటువంటి దుర్మార్గమైన అతను కొద్దిగా మెచ్యూర్డ్గానే బిహేవ్ చేశాడు ఆయన రాజశేఖర్. నో డౌట్ ఆయన కొద్దిగా చదువుకున్నాడు, చుట్టుపక్కల ఉన్న మిత్రులు అందరూ కొంత ఉన్నారు, మెచ్యూర్గానే బిహేవ్ చేశాడు. కొన్ని విషయాల్లో దుడుగ్గా వెళ్ళిపోయి, కొన్ని విషయాల్లో కర్మగాలి కొడుగ్గా కన్నందుకు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని పాపాలు మూసి, ఇప్పుడు బ్రాడ్గా చూసుకున్నప్పుడు మనిషి సమ్వాట్ డీసెంట్ గానే, కంపారిటివ్ గా డీసెంట్ గా, లేకపోతే చాలా బెటర్ వెయ్యి రెట్లు. అందుకనే కదా కనీసం అందరూ కొంతమంది నాయకుడిగా ఆయన్ని ప్రేమించేది, గౌరవించేది. మనం కూడా కొన్ని విషయాల్లో కొన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం, కొన్ని విషయాలు కొన్ని తప్పులు చేసినప్పుడు ఈయన తప్పులు చేసాడు, దానికి కారణం ఇదని అది కూడా మాట్లాడుకుంటాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు అక్కడ కొన్ని మీరు అన్నట్టు మీరు వాడుతున్నటువంటి భాష ప్రకారం లంపెన్ గ్యాంగ్ అందాం, లంపెనేనా, నీకు భాష ఏమి లేదు. ఇంకా అది వాళ్ళని కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మదనపల్లి అక్కడ జరిగింది, ఏం చేశారండి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్ వేశారు. సిట్ వేసినటువంటి కొన్ని గంటల్లోనే తగలబడింది. ఏం చేయాలి మరి? ఏం చేయాలి? గవర్నమెంట్ ఏం చేయాలి? తొక్కిన ఆరలాగాలి. భయం అనేది ఉండాలండి, పోలీసింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. ఇంతవరకు మీ కంట్రోల్లోకి రాలా పోలీసింగ్. ఎందుకు రాలేదు? కొత్త ముఖ్యమంత్రి కాదు కదా నువ్వు. ఇప్పుడు లోకేష్ త్వరగా కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడంటే ఇంకేదో 5 లేదా 5 ఇప్పుడు ఇక్కడ మాటవర్స్కి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన కంట్రోల్లో రాలేదు, కొద్దిగా తెచ్చుకోవాలి, ఒకసారి ఒక 5 నెలలు 6 నెలలు గ్రేస్ పీరియడ్ అనేది మనం అనుకుంటాం. ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళు సర్వనాశం చేసేసారు, పోలీసుని మొత్తాన్ని గులాబీమయం చేసేసారు, రెవెన్యూని గులాబీమయం చేసేసారు. కాబట్టి ఈయన కూడా ఇది కాంగ్రెస్లో వైరుధ్యమైన కాంగ్రెస్లో ఒకళ్ళు 8కి వెళ్తే వాడు 1కి వెళ్ళినట్టు అట్లా ఆగుతారు. కాబట్టి ఆయనకు టైం అనుకున్నాం, ఒక గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది. నువ్వు 40 ఏళ్ళు ముఖ్యమంత్రివి, అక్కడేం లోకేష్ ముఖ్యమంత్రిగా అయితే మనం కూడా కొత్తాడు కదా, కుర్రాడు కదా ఏదని అనుకుంటాం. అది ఏమి 40 ఏళ్ళు ముఖ్యమంత్రి రాజకీయాలు ఉండవు, 4వ ముఖ్యమంత్రిగా చేసావు. ఇంతవరకు ఆ పోలీసింగ్ అనేది ఎక్కడా లేదు. మరి ఆయన కూడా అదే కదా చెప్తుంది, నాకు కూడా అంతు పట్టడం లేదు, తొవ్వే కొద్ది అసలు ఎక్కడ ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. మరి దానికి ఎవరు బాధ్యత? మరి రాష్ట్రం ఏమైపోవాలి? మరి అన్నప్పుడు రాష్ట్రం అలా ఉందని కార్యకర్తలు ఏమైపోవాలి? ఇప్పుడు కొన్ని గంటల్లో అండి సిట్ వేశారు, ఏది లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఫైల్ తగలబెట్టేశారు. ఫైల్ గంటల్లోనే తగలబెట్టారు. అంత మునిపే ఇప్పుడు మీరు ఇంకోటి మైనింగ్ ఫైల్స్ తగలబెట్టారు, గుర్తుందా? మైనింగ్ ఫైల్స్ తగలబెట్టారు. ఏది ప్రమాణ స్వీకారం అయిన 2 రోజు ఫైల్ అన్ని తీసుకొచ్చి తగలబెట్టారు. కొన్ని ఫైల్స్ సెక్రటరియట్ లోనే మిషన్లు పెట్టి ముక్కలు ఇది ఉంటుంది కదా, ముక్కలు తరిగేసే మిషన్లు ఉంటాయి, 5-3-4 మిషన్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టి సెక్రటరీలో ఫైల్స్ అన్ని
తగలబెడితే అనుమానం వస్తుందని చెప్పి దాన్ని చించేసారు. మైనింగ్ ఆఫీస్ చుట్టూ నిఘా పెట్టినా గానీ తీసుకెళ్ళి అక్కడ మన కానూరు దగ్గర అక్కడ తీసుకెళ్లి తాడిగడప దగ్గర కాలువ కట్ట మీద తీసుకెళ్లి తగలేసారు. పెద్ద పులిపాక ఎక్కడో. అవును. ఇప్పుడు దీన్ని వాసుదేవరెడ్డి వీళ్ళందరిని పట్టుకుని ఏదో సమాచారం తెచ్చి దాని మీద సిట్ వేశారు. సుబ్బారాయుడు గారిని ఏదో కమిటీని వేశారు. రాజశేఖర్ బాబు కొంత పవర్ఫుల్ మంచి టీం ఆఫీసర్ వేశారు. మంచి టీం ఫైల్స్ తగలబెట్టారు. ఎక్కడికి పోదండి, ఏదో ఒక సాక్ష్యం దొరుకుతుందండి. ఎంత ఇదైనా సరే తవ్వితే ఎవడో తప్పించుకోలేడండి. చట్టం చేతులు చాలా పొడవైనయండి. రాజ్యాంగం, చట్టం, రాజ్యం చేతులు, స్టేట్ హ్యాండ్స్ చాలా లెంగ్తీ పొడవైనవి. కానీ అన్ని పర్సనల్ ఫైల్స్ అంటున్నారు కదా. మరి ఎక్కడ పోతే మరి సెక్రటరియట్లోనూ ఆఫీసులో ఉండాల్సిన ఫైల్స్ పోతాంటే 8 నెలలు ఏం చేశారు? మీరు చెప్పేది అఫీషియల్ ఫైల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఆయన లిక్కర్ ప్రైవేట్గా అమ్ముకున్నారు కదా, అయ్యో బ్రాండ్స్, అయినా కూడా అక్కడ దొరుకుతాయి కదా. దాని ఇప్పుడు ఆ లిక్కర్ కంపెనీలో దొరుకుతాయి కదా కొన్ని ఫైల్స్. ఎన్ని లీటర్లు సప్లై చేశారు, ఎంత కమ్మారు, జిఎస్టీ ఎంత కట్టారు, ఇవన్నీ వస్తాయండి. అడిగితే గొక్క తిప్పుకోలేనట్టు, సమాధానం చెప్పలేనట్టు ఎన్నో ఉంటాయి. వాళ్ళు పట్టుకుంటే ఎక్కడికి పోవు. ఫైల్స్ తగలబెట్టినంత మాత్రాన ఎక్కడికి దాటిపోరు. ఎక్కడికి దాటిపోతారు? ఇప్పుడు మదనపల్లి జరిగి దాదాపు 3-4 అదే మరి అక్కడ ఫైల్స్ తగలబెట్టారు. మదనపల్లి ఏముందండి, చాలా చోట్ల ఇటువంటివి జరుగుతున్నాయి. మరి ఏం జరుగుతుంది ఏంటో తెలియట్లేదు. ఒక మాట అండి, కన్నబాబు అనే అతని మీద అక్కడ బోర్డు గుండు కొట్టేసి రుషికొండని మొత్తం అంతా కర్త కర్మ క్రియ డిజైనింగ్ స్ట్రక్చర్ అంతా అతనే చేసి అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని కూడా ముహూర్తం పెట్టి వేదిక ఏర్పాటు చేశాడు. మళ్ళీ జగన్ వస్తున్నాడు అని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు ఏముంది తీసుకొచ్చి వాళ్ళు సిఆర్డిఏ కమిషనర్గా వేశారు. పట్టుబట్టి నాకు కావాలంటే అతను ఉంటేనే నేను ఉంటాను అన్నట్టు పట్టుబట్టి మున్సిపల్ మంత్రి తీసుకొచ్చి వేయించుకున్నాడు. ఏంటి అంత అవసరం ఏంటి? అంటే దానికి ఆ రోజు కన్నబాబు గారు ఏదో కొంత హెల్ప్ చేశారు అనేది కూడా అనిపిస్తుంది. మరి అంటే ఏం హెల్ప్ చేశాడు? అట్టా హెల్ప్ చేసిన వాళ్ళందరూ అట్టాగే తులసిబాబు కూడా హెల్ప్ చేశాడు అని చెప్పుకుంటున్నారు. ఏంటి ఈ దౌర్భాగ్యాలు చేసే హెల్పే కావాలా? అట్లా అనుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ లో 80% అసలు పనికిరాదు. ఇప్పుడు డోస్ పెట్టి ట్రంప్ కనుక తీసేసినట్టు అందరిని తీసేయాలి. ఎట్లా తీయటం అండి? అసలు అటువంటి వాళ్ళు నమ్మటమే తప్పండి. నైవంచికల కింద లెక్కాళ్ళు. అటు మాట అయితే అటు, ఇటు మాట అయితే ఇటు మాట్లాడటం. ఇప్పుడు మీకు ప్రజలు అంత మెజారిటీ వేసింది ఎదవలు తీసుకొచ్చిన లీకుల మూలాన మీరు గెలిచింది. కూటమి గెలిచింది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మూలాన. ఈ యదవలో తులసిబాబు గడువునని కన్నబాబు లాంటి వాళ్ళు తీసుకొచ్చిన చేరవేతల మూలాన ఏం గెలవలేదు కదా, ప్రభుత్వం రాలేదు కదా. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చాలా ఉన్నాయి కదా, ఆన్ గోయింగ్ ఉన్నాయి. అవును. ఇప్పుడు ఈ ముందుకు జరగకపోవడానికి కారణం ఆఫీసర్స్ నిర్లక్ష్యమా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాడని భయమా? ఏం కనిపిస్తుంది? ప్రభుత్వం యొక్క చేతకాంతనం, ఒక దిశానిర్దేశం లేకపోవటం, కమాండ్ చేయలేకపోవటం, దానికి తగ్గ మెన్ అండ్ మెటీరియల్ సమకూర్చుకుని ఒక ధీటుగా దాటిగా ముందుకు వెళ్ళలేకపోవటం. అంటే ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం ఇప్పుడు చెప్తుంది, చెప్పినప్పుడు కింద స్టాఫ్ సుబ్బారావు అనే మనిషిని, సుబ్బారావు కెపాసిటీ ఏంటి, సుబ్బారావు చేయగలడా లేడా, ఒక టైం పెట్టాలి, 6 నెలల్లో నాకు కావాలి అని చెప్పి. నీకు దొరకరా? కొత్తగా రాష్ట్రం ఏమైనా ఉగాండా, టాంజానియా ఉన్నావు నువ్వు? సొంత రాష్ట్రమేగా. ఆ మాత్రం ఒక 50 మంది ఆఫీసులను ఏరుకోలేనంత దీనస్థితిలో ఉందా రాష్ట్రం పరిపాలన? ఐపీఎస్లు అందరూ చేతకాని వాళ్ళేనా? ఐఏఎస్లోనూ ఆర్డీఓలు లేకపోతే ఇంకా తతిమాళ్ళు ఎవరో చేతకాని వాళ్ళేనా? లేరా? మీకు దొరకలేదా? ఇంకా రిటైర్ అయిన వాళ్ళని కొంతమందిని మీరు తీసుకోకూడదా? రిటైర్డ్ జడ్జిలను తీసుకుని కమిటీలు వేయకూడదా? దాంట్లో ఇంకా సుశిక్షితులైన వాళ్ళని కొంతమంది కమిటీలు వేయకూడదా? ఎంతమంది లేరు? సేవాభావంతో మేము చేస్తాం, రాష్ట్రం కోసం చేసేవాళ్ళు ఉండమని చెప్పిన వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళ సేవలు ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఏం జరుగుతుంది అసలు? ఏమన్నా పరిపాలన? ఇప్పుడు కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడుతుందండి. నేను ఇన్ని మాట్లాడిన తర్వాత అందరూ నా మీద పడుతుంది. అంటే నాకు మీరు చెప్తుంటే అన్ని గుర్తొస్తున్నాయి నాకు. ఇది ఐపీఎస్ సునీల్ బాబు ఏమయ్యాడు, తర్వాత సంజయ్ ఏమయ్యాడు, సీతారామజనులు ఏమయ్యాడు, కొల్లి రఘురామరెడ్డి ఏమయ్యాడు, తర్వాత రాజేంద్రనాథ్ రెడ్డి ఏమయ్యాడు, ఇట్లా ఏమైపోయారండి? ఐఏఎస్లు ఏమయ్యారు? ఐఏఎస్లు ఎంతమంది తోకలుపిన వాళ్ళు అందరూ ఏమయ్యారు? ఏంది ఇదంతాను? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఏంటంటే, నువ్వు మా పార్టీకి నష్టం చేస్తున్నావు, మా ప్రభుత్వానికి నష్టం చేస్తున్నావు, నీ మూల నష్టం జరుగుతుందని కొంతమంది పడుతున్నారు. అంటే నష్టం కాదు కదా. ఇప్పుడు అంటే ఇంటెలిజెన్స్ అనేది అలాగే ప్రాసిక్యూషన్ అనేది 2 చెవులు అంతే కదా. ఇప్పుడు అద్దం ఎందుకు కొనుక్కుంటాం సుబ్బారావు? చూసుకుని మొహంలో ఏమైనా దుమ్ము ధూళి మచ్చలు మరకలు ఉంటే తుడుచుకుని కత్తి నీట్గా కనపడటం కోసం చేస్తాం. అద్దం కొనుక్కుని అద్దంలో మొహం నల్లగా ఉంది కాబట్టి అద్దాన్ని పగలు కొడితే ఏమవుతుంది?
అద్దం మీద తగిలితే ఏమవుతుందండి, మన మొహంలో మార్కలు పెట్టుకుని సరి చేసుకున్నప్పుడు మనం చెప్పేది ఇట్లా ఉంది బాబు అని అంటాం. లేదు బాగానే ఉందనుకుంటే మీ ఇష్టం, అది తప్పులుంటే సరి చేసుకోండి. నాలాగా కొన్ని వందల మంది చెబుతారు, నేను ఒక్కడే కాదు కదండి. చెప్తారు, వాళ్ళకు కూడా వ్యవస్థలు ఉంటాయి. కాకపోతే వ్యవస్థలు యాక్టివ్ గా ట్రాన్స్పరెన్సీగా సమాచారం ఇవ్వట్లేదు. రాష్ట్రం బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి, చంద్రబాబు గారి పరిపాలన ఇంకా బాగుంటే రాష్ట్రానికి యువతకి మంచి అవకాశాలు దొరుకుతాయి అనేది తప్పించి దీని మీద ఎవరికి నష్టం ఎవరికి లాభం, నాకు వచ్చే వ్యక్తిగతమైన లాభం లేదు, వ్యక్తిగత నష్టం లేదు, వ్యక్తిగత ఎజెండా నాకేమీ లేదు. అయినా ఏదో అభిమానం కొద్దిగా అబ్జర్వ్ చేస్తాం, పొలిటికాలిటీ దొరక ఉంది కాబట్టి. ఆ రెండు రాష్ట్రాల్లోనే మనకి పరిచయాలు, స్నేహాలు, బంధాలు, బంధుత్వాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉండి రెండు రాష్ట్రాలనే పరిశీలన చేస్తూ ఉంటాం, రాజకీయంగా ఉంది.